పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన రెండో పెళ్లి గురించి వస్తున్న చర్చలకు తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చారు. మళ్ళీ పెళ్లి చేసుకునేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని, అయితే ఆ నిర్ణయం తీసుకోవడానికి మరికొంత సమయం పడుతుందని ఆమె ఇటీవలే వెల్లడించారు. ఇక ఈ వ్యాఖ్యలతో తన వ్యక్తిగత జీవితంపై సాగుతున్న ఊహాగానాలకు ఆమె ప్రస్తుతానికి తెరదించారు. పవన్ కళ్యాణ్ మాజీ భార్య నటి ఫిల్మ్ మేకర్ రేణు దేశాయ్ రెండో పెళ్లిపై మరోసారి స్పష్టత ఇచ్చారు. పవన్ తో 2012లో విడాకుల తర్వాత తన ఇద్దరు పిల్లలు అకిరానందన్, ఆర్జీలతో ఒంటరిగా జీవితం సాగిస్తున్న రేణు తాజా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్ గా మాట్లాడారు. బద్రీ జానీ సినిమాలో పవన్ తో కలిసి నటించిన రేణు అతనితో ప్రేమలో పడి కొంతకాలం లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న తర్వాత 2009లో వివాహం చేసుకున్నారు. అయితే విడాకుల తర్వాత రెండో పెళ్లి గురించి ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తాజా ఇంటర్వ్యూలో రేణు కీలక విషయాలు వెల్లడించారు. రెండో పెళ్లికి తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని, కానీ మరో 2-3 ఏళ్లు వెయిట్ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. తన జీవితంలో ప్రేమ, మ్యారేజ్ లైఫ్ ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. గతంలో పిల్లల కోసమే పెళ్లి చేసుకోలేదని, అకిరా ఆద్య చిన్న వయసులో ఉన్నప్పుడు తమ తండ్రి దూరంగా ఉండడంతో తాను కూడా కొత్త జీవితం మొదలు పెడితే వారు ఒంటరితనంతో బాధపడతారని భావించినట్లు భావోద్వేగంగా తెలిపారు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కుటుంబం నుంచి ఒత్తిడి వచ్చినా వారి స్థిరత్వం కోసం పెళ్లి ఆలోచనను పక్కన పెట్టారని వివరించారు. ఆశ్చర్యకరంగా రేణు పిల్లలు అకిరా ఆద్య ఆమె రెండో పెళ్లికి సపోర్ట్గా నిలిచారు. మమ్మీ, నీవు సంతోషంగా ఉండే వ్యక్తిని పెళ్లి చేసుకో అని పిల్లలు ప్రోత్సహించడం తనకు ధైర్యాన్నిచ్చిందని తాజాగా రేణు దేశాయ్ చెప్పారు. వాళ్ళు చాలా పాజిటివ్గా ఉన్నారు. ఇది నాకు సంతోషంగా ఉందని ఆమె అన్నారు. పిల్లలు కాలేజ్కి వెళ్లిన తర్వాత వారు తమ కొత్త ప్రపంచంలో అడుగు పెడతారని, అప్పుడు తాను కూడా స్వేచ్ఛగా తన జీవితాన్ని ఆనందించేందుకు కొత్త అధ్యయనం మొదలు పెడతానని తెలిపారు. 2023లో టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన రేణు తన సినిమా కెరియర్, సోషల్ వర్క్తో బిజీగా ఉంటూనే భవిష్యత్తులో సంతోషకరమైన వ్యక్తిగత జీవితాన్ని ఆశిస్తున్నారు.